అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాండన్ గిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అదేవిధంగా ఫిబ్రవరి 7న రియల్ అమెరికాస్ వాయిస్ అనే మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గ ప్రజలు డల్లాస్ ప్రాంతంలో పెరుగుతున్న ఇస్లామీకరణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. తరతరాలుగా తమ కుటుంబాలకు చెందిన భూముల సమీపంలో కొత్తగా మసీదులు వెలుస్తున్నాయని, కొన్ని వర్గాల ప్రజలతో మొత్తం కమ్యూనిటీలే మారిపోతున్నాయని వారు చెబుతున్నారు. ప్రజలు చెప్పారు గిల్కు, అక్కడున్న ప్రజలందరూ కూడా. ఈ ఇంటర్వ్యూతో ఆగకుండా ఏం చేసిండు, భారీ ఇస్లామిక్ వలసలు మనం ప్రేమించే అమెరికాను నాశనం చేస్తున్నాయి అని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసిండు. అది ఎంత ఒత్తిడికి గురైతే, ఇంతవరకు అమెరికాలో నల్లవారు తెల్లవారనే భేదం ఉండే, ఈ మతాల గురించి వాటి గురించి అంతగా ఎక్కువ పట్టించుకోలే. కానీ ఫస్ట్ టైం అమెరికాలో ఒక ప్రజాప్రతినిధి ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పిండు, డల్లాస్ మొత్తం ముస్లిం దేశంగా మారిపోయింది, ముస్లిం వాళ్ళు నిండిపోయారు, మసీదులు ఇవి కట్టుకుంటున్నారు, జాగాలన్నీ ఆక్రమించుకుంటున్నారు,